ఎటు చూసిన కదలే మావా ఒకడ తేరని కలలే మావా. చిన్నతనం నుండి కష్టాలే నేస్తాలుగా పెరిగిన వ్యక్తి కృష్ణారావు. స్వయం కృషితో ఎదిగి ప్రభుత్వ ఉద్యోగయ్యారు. ఈ పరిణామ క్రమంలో కళల మీద ఉన్న మక్కువతో రంగస్థలంపై కాలుపెట్టి అక్కడి నుంచి సినిమా రంగం వైపు ప్రయాణించారు. ఎలాంటి పాత్రనైనా అవలేలగా చేసి మెప్పించగల ప్రతిభ ఉన్నా తన ప్రతిభకు తగ్గ పాత్ర దొరకలేదంటారు. మనిషిగా, భర్తగా, నటుడిగా, మానవతావాదిగా విజయ పథాన ప్రయాణిస్తున్న ఈ నటుడి జీవితమే ఈ వారం కృష్ణానగర్ కథ. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం సార్. మీ దేవుడు ఎట్లా ఏంటి అసలు? నా పేరు బొల్లు వెంకటకృష్ణారావు, బివి కృష్ణారావు అంటారు. ఇక్కడ ఆర్టిస్ట్గా కళ్ళు కృష్ణారావు అంటారు. మాది ప్రస్తుతం రొంబచెర్ల మండలం నర్సాపేట తాలూకా సంతగుడిపాడు విలేజ్ మాది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏం లేదు. అక్కడే వేరే వాళ్ళ ఆర్థిక సహాయాలతో చదువుకున్నాను. మా ఊళ్ళో మామిడిపల్లి వీరయ్య చౌదరి గారు, అన్నయ్య చౌదరి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి మా ఊళ్ళో స్కూల్ పెట్టారు 1952లో. ఆ స్కూలే లేకపోతే మా ఊరి వాళ్ళు దాదాపుగా ఎవరు చదువుకొని ఉండేవాళ్ళు కాదు. శుభ్రంగా గేదెలను కాచుకుంటూ ఉండాల్సిన వాళ్ళు. ఆ చదువు మామూలుగా చదువుకోలేదండి. మామూలుగా అలాంటి కష్టాలు ఎవరికి ఉండకూడదని కూడా నేను అనుకునేవాడిని. అదే ఊర్లో మా బంధువులు ఉన్నప్పటికి కూడా, ఆస్తిపరులు అయినప్పటికి కూడా ఎవరు ఎందుకో కారణం అయితే తెలియదు కానీ ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఊళ్ళో నేను వారాలు చెప్పుకొని భోజనం చేశాను. తర్వాత ఒక హాస్టల్లో కూడా ఉన్నాను. అందరు చందాలతో చదువు. ఒక మహానుభావుడు బొల్లు రాఘవయ్య గారని మా కజిన్ బ్రదర్ అండి. ఆయన నన్ను చూసి అక్కడ ఉన్న మా ఫాదర్ తరఫు ఫ్రెండ్స్, ఈ అబ్బాయి తెలుగుగల కుర్రోడు, ఏమయ్యా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, మీ వాళ్ళు ఇంకెవరు చదువుకోవటం లేదు, ఈ అబ్బాయిని చదివిస్తే తెలుగుగలవాడు చదివించవచ్చు కదంటే ఆయన ఏం చెప్పాడంటే ఫీజుల వరకు నేను కడతాను, చదువుకోగలిగితే చదువుకోమన్నాడు. ఆ మహానుభావుడు నాకు ఫీజులు పెట్టేవాడు. ఆయన కండిషన్ పెట్టాడు, ఎప్పుడు తప్పితే అప్పుడు ఆపేస్తానని. సరే అయిపోయిన తర్వాత మొత్తం మీద అప్పుడు 5th ఫారం అంటారు సార్, 5th ఫారం తప్పాను. అప్పుడు మాత్రం తాత్కాలికంగా ఆపేసిన తర్వాత పట్టుదల పెరిగింది. పట్టుదలగా పెరిగి చందాలు పోగు చేసుకుని ఉండి, లేదా వయోజన విద్యలాగా సెలవుల్లో పల్లెటూళ్ళు అమ్మటి వెళ్ళి పెద్దలకు చదువులు చెప్పి సంపాదించుకోవటం అయితేనండి. అప్పుడు సంపాదించుకొని ఫీజులు కట్టి వారాలు చెప్పుకొని కనీసం వారంలో 2 రోజులు అచ్చం మంచినీళ్ళు తాగి పెడుతున్న రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మరలా ఎస్ఎల్సీ చెప్పాను. ఎందుకంటే ఎతుకులాట్లు బుక్స్ ఉండేవి కావు. ట్యూషన్స్లో నేను కూడా చేరేవాడిని. ఎందుకు చేరేవాడిని? ట్యూషన్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇళ్ళల్లో మంచినీళ్ళు మా ఊళ్ళో దూరంగా ఉండేవి. వాళ్ళకి ఆ మంచినీళ్ళు అవి సప్లై చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నందుకు అక్కడ పడుకునేవాడిని. పడుకుంటే ఈ ఉండేవాళ్ళందరూ ట్యూషన్లు అక్కడ చేసుకునేవారు కదా, వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ పుస్తకాలు తీసి నేను చదువుకునేవాడిని. ఆ పుస్తకాలు వాళ్ళు లేచే టైంకి నేను పడుకునేవాడిని. అలా నాకు ఆశ్చర్యం చేసి మొత్తం మీద ఎస్ఎల్సీ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత అదే అప్పటికి నేను పాస్ అయ్యి లైన్లోకి వచ్చేటప్పటికి మా అన్నయ్య గారు డిపెండ్ అయ్యారు నన్ను చదివించిన. ఆయన ఎలాగైనా సరే ఇతను ఉద్యోగస్తులు చేయాలని ఒక పట్టుదల పట్టుకున్నాను. అప్పటికెప్పటికీ నేను ఇది అయిపోవని మామిడిపల్లి వీరయ్య చౌదరి గారు అని చెప్పిన మా స్కూల్ వ్యవస్థాపకులు. ఆయన ఏరా ఇప్పటి వరకు అంటే సరే హాస్టల్లో చదువుకున్నావు, ఏదో వారాలు చెప్పుకున్నావు, పాస్ అవుతావు, డెఫినెట్గా పాస్ అవుతావులే, మరి ఇక్కడి నుంచి నీ ప్రయాణం ఏంటంటే నాకే తెలియటుంటుంది, నేను ఎక్కడికి పోవాలి. సరే ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. పాలగడుగు లక్ష్మీ చౌదరి గారని మాచర్ల దగ్గరలో బుగ్గవాగ డ్యామ్ అని కొత్తగా కడుతున్నారండి ఆ రోజుల్లో 1960లో. ఆ టైంలో ఆయనకు ఒక లెటర్ ఇచ్చాడు, ఇతనికి ఎన్ఆర్ఆర్ ఇచ్చి ప్రోత్సహించాల్సింది, వాళ్ళ భావమద్దు. ఆయన దగ్గరికి వెళ్ళి లెటర్ ఇస్తే ఎన్ఆర్ఆర్గా పెట్టాడు. ఎన్ఆర్ఆర్ అంటే ఆ రోజుల్లో రోజుకు ₹6 ఆ రోజుల్లో. ఆ రకంగా జాబ్ చేస్తే ఈ ₹6 సివిల్ ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం. అక్కడంతా మెకానికల్ వెహికల్స్ అయ్యిందే అండి డ్యామ్ కట్టడానికి కన్స్ట్రక్షన్. అసలు ఇటు పోయి మెకానికల్ ఫీల్డ్కి పోతేమో క్లీనర్గా చేరేసి చిన్నగా మెకానిక్ నేర్చుకొని
చేస్తే ఇంకొద్దిగా జీతం డెవలప్మెంట్ అవుద్దాం మన చదువు సంగతి ఆపేసి అని చెప్పి అక్కడ జీవి నరసింహ గారు అని ఒక మెకానికల్ ఇంజనీర్ బ్రాహ్మణ్ ఎక్స్ మిలిటరీ, ఆయన బండ్ల మీద ఎవరైనా పరాయుళ్ళు ఎక్కితే కొడతాడు, కొడితే ఉద్యోగం ఇస్తాడు. అది తెలుసుకొని నేను బండి ఎక్కే కావాలి, బెల్ట్ తీసుకొని కొట్టడం, మరుసటి రోజు పెరగటం, ఏ ఊరు అంటాం, పలానా ఊరు కదా అంటాం. ఆయన క్రేన్ ఉద్యోగం కూడా చేశాను. క్రేన్ ఉద్యోగం చేసిన తర్వాత లక్కీగా జే మెనోడ్ అని ఒక ఫోర్మెన్ ఇతను కనిపెట్టాడు. ఇతను ఎడ్యుకేటెడ్, సో ఏదో చేస్తున్నాడు తెలియకుండా అనేది కనుక్కొని నైట్ డ్యూటీ వేసాడు. ఈ నైట్ డ్యూటీ వేసే టైంలో మనకి ఎక్కడ ఏం రికమెండేషన్ లేవు కాబట్టి సర్వీస్ కమిషన్లో సెలక్షన్ తీసుకోవాలా, డే అండ్ నైట్ కష్టపడి చదివి అని చెప్పి రిటర్న్ టెస్ట్ కోసం అపీర్ అయ్యి అక్కడ డే అండ్ నైట్ చదువుకునేటప్పుడు బై మిస్టేక్ అప్పటికి నా రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రోజుల్లో బాగా మార్క్స్ వచ్చినాయి, 300 పైన బాగా వచ్చినాయి. ఆ మార్క్స్ వచ్చిన మాట అవన్నీ దాచిపెట్టేసి క్లీనర్ చేస్తున్నాను కదా, చేసేటప్పుడు ఇంగ్లీష్లో లెటర్ రాసి పొరపాటున లీవ్ లెటర్ మర్చిపోయి, ఆ లీవ్ లెటర్ వాడు చూసి వీడు చూసి అది ఈ గారి దగ్గరికి చూసి ఈ లీవ్ లెటర్ పక్కన పెట్టండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను డ్యూటీ పరీక్షలు రాసేసాను. వచ్చిన తర్వాత ఆయన పిలిపించాడు. అబద్ధం ఆడుకుని చెప్పు, నువ్వేం చదివావు, కొట్టమంటావా చెప్తావా, మీ ఇంజనీర్ గారు నేను మంచి ఫ్రెండ్స్, నువ్వు వాళ్ళు ఊరోడు కాబట్టి నేను కొట్టలేకపోతున్నాను చెప్పి ఇప్పుడు చెప్పాను. ఎస్ఎల్సి పాస్ అయ్యింది సార్. మళ్ళీ పాస్ అయ్యి క్లీనర్ ఉద్యోగం అయితే ₹6 ఏం బొగుతామని ఉద్దేశం మీద ఆ ఉద్యోగానికి బయలుదేరినప్పుడు మొట్టమొదటి చెప్పులు అంటే ఏందో కొనుక్కోవడం జరిగిందండి, ₹1.50 పెట్టి. తర్వాత ఫస్ట్ టైం లైఫ్లో నా స్వాధ్యతం మీద ₹12 పెట్టి ఒక కావిడి పెట్టుకున్నాను. మనకి పల్లెటూరులో పతానం పంపించడానికని ఉండేవి పెట్టాను, అలాంటి పెట్టా. ఇప్పటికీ ఎగిరి తొక్కినది పగలదు వంగదు. అది టిల్ టుడే ఇట్ ఈజ్ విత్ మీ. అది గుర్తుగా అలాగే ఎక్కడికి పోయినా అట్లా పెట్టుకుంటాను. దాని తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా ఏదో ఆయన కనుక్కొని క్లీనర్ చేయడానికి వీలేదన్నాడు. ఆఫీసులో శాలరీ బిల్స్ అవి తయారు చేయమని చేశాను. బాగుంది. ఆ టైంలో సెలక్షన్స్ వచ్చినాయి, వెళ్ళిపోయాను. ఎన్ఎస్ మొట్టమొదటి అక్కడి నుంచి వర్త్ చూసి ఎల్డీసీ ఇచ్చారండి వాళ్ళు. ఎల్డీసీ ఇచ్చి ఆఫీసులో చేసేటప్పుడు వాళ్ళకి తెలియకుండా మా నేటివ్ ప్లేస్కి వేశారు. అక్కడ ఒక డివిజన్ ఉంది మెయిన్ పైన. ఉద్యోగం వచ్చిన మరుసటి రోజు నుంచి నేను ఒకటి అనుకున్నాను, నేను ఎన్నైతే కష్టాలు పడ్డాను, ఆ కష్టాలు అలా చదువుకొని మెరిట్ మీద వచ్చి హాస్టల్కి అన్నానికి ఇబ్బంది పడేవాళ్ళని వెతికి నా జీవితంలో సంవత్సరానికి 25,000 సర్దాలి అనే ఒక ఆలోచన మొదటి నుంచి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎంతో మంది సహాయం చేస్తే కదా నేను ఇలా చదువుకొని ఒడ్డున పడి ఉద్యోగస్తున్నాను కనుక, అలాగే ఎవరో ఒకరికి నా జీవితంలో ఏదో విధంగా చేస్తూ పోవాలనేది చేయ మనసుకుంది.